ఇది ఎంత పెద్ద రిస్క్ నేను మళ్ళీ ఒక ఎయిర్ ఇండియా ఇన్సిడెంట్ జరిగింది. డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేసిన సివిల్ ఏవియేషన్ సేఫ్టీ అనే పాయింట్ మీద మనం 2025 లో మాట్లాడకపోతే పరిణామాలు ఇంకా చాలా సీరియస్ గా అయ్యే అవకాశం ఉంది. ఇది నేను ఎందుకు చెప్తానంటే June 12 మనకి అహ్మదాబాద్ లో ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన 60 సెకండ్లో కూలిపోయింది. 60 సెకండ్లలో సుమారు 250 మంది చనిపోయారు. ప్రిలిమినరీ రిపోర్ట్ బయటకు వచ్చింది. అందులో రన్వే కట్ ఆఫ్ స్విచ్ కి సంబంధించి డిస్కషన్ నడుస్తుంది. దీని ఫైనల్ రిపోర్ట్ ఇంకా బయటకు రాలేదు. 1 year పట్టొచ్చు. బట్ ఈ గ్యాప్ లో ఇంకో ఎయిర్ ఇండియా ఫ్లైట్ అది యాదృచ్ఛికనాలో ఏమనాలో దాని తెలియదు కానీ ఎయిర్ ఇండియా ఫ్లైట్ 2744 ఇది కొచ్చి నుంచి ముంబై వస్తుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రన్వే నెంబర్ 27. మనకి వెదర్ సరిగ్గా లేదు, విజిబిలిటీ తక్కువ ఉంది. సింపుల్ గా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బాగా ఎక్కువ ఫాగ్ ఉంది అనుకోండి. అలాంటి సిచువేషన్ లో ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. రన్వే నెంబర్ 27 లో ల్యాండ్ అవుతుంది. అవగానే స్కిడ్ అవడంతో పక్కనుండే గ్రాస్ లోకి వెళ్ళిపోయి ఈ రన్వే లైట్స్ ఉంటాయి కదా వాటిని కొట్టేసుకొని టాక్సీ లైన్ అని ఉంటుంది. అంటే రన్వే నుంచి రావడానికి కానీ రన్వే లోకి వెళ్ళడానికి కానీ ఉండే మాధ్యమాలు అవి. ఇది మీరు ఫ్లైట్ లో కూర్చుంటే మీకు అర్థమై ఉంటుంది. స్లోగా ఫ్లైట్ ఎక్కడైతే మెన్యూవర్ అవుతుంటుందో దట్స్ ద టాక్సీ వే. ఇప్పుడు ఆ టాక్సీ వేలోకి వెళ్ళిపోయి ఆ నంబర్ అది N1 అది మళ్ళీ వెనక్కి వచ్చేసి ఆ పైలట్ కామ్ గా ఆ కెప్టెన్ ఎవరైతే ఉన్నారో చాలా సీనియర్ కెప్టెన్ అయినా సేఫ్ గా అందరినీ తీసుకొచ్చాడు. అందరు దిగిపోయారు. కానీ News coming in, an incoming aircraft from Kochi experienced a runway excursion at the Chhatrapati Shivaji Maharaj International Airport in Mumbai. So ఇక్కడ మనం నోటీస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఆయన రిపోర్ట్ చేయలేదు దీన్ని. అంటే ఇలా అయింది అని చెప్పలేదు. ఇది ఎంత పెద్ద రిస్క్ నేను మాట్లాడతాను. ప్రస్తుతానికి ఆ ఇద్దరు పైలట్స్ ని కెప్టెన్ అవనివ్వండి ఫస్ట్ పైలట్ అవనివ్వండి ఇద్దరిని గ్రౌండ్ చేశారు. త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ 21 జూలై డేట్ న జరిగింది.